Welcome to the math class. Today I'm discussing about one more problem on Fourier transform. That is, find the Fourier transform of f of x defined by f of x is equal to 1 minus x square if mod x less than or equals to 1. F of x equal to 0 if mod x greater than 1. And hence evaluate first point integral 0 to infinity x cos x minus sin x by x cube into cos x by 2 into dx. Second bit integral 0 to infinity x cos x minus sin x by x cube into dx. So here we observe that find the Fourier transform of f of x. For this, we have to write the definition of Fourier transform. From that definition, we have to solve f of x is equal to, we have to using f of x is equal to the given function 1 minus x square if mod x less than or equals to 1. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క డెఫినేషన్ యూస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఏ ఆన్సర్ అయితే వస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, హెన్స్ ఇవాల్యుయేట్ అన్నాడు. అయితే దీని నుంచి మీరు ఇవాల్యుయేట్ చేయమన్నాడు. 1 ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ కాస్ ఎక్స్ బై 2 వాల్యూ ఎలా వస్తుందో ఇవాల్యుయేట్ చేయమన్నాడు. ఎప్పుడైతే హెన్స్ ఇవాల్యుయేట్ అన్నాడో అప్పుడు ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ వేసి దాని నుంచి ఈ రెండింటిని కనుక్కోవాలి. ఒకవేళ ప్రాబ్లం ఇక్కడ దాకా అడిగాడు అనుకోండి, ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అని అడిగితే ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే హెన్స్ ఇవాల్యుయేట్ అన్నాడో దెన్ వీ కెన్ యూజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ బేస్ చేసుకొని ద రిమైనింగ్ 2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. First, we have to write the Fourier transform definition. The Fourier transform of f of x is given by capital F of small f of x or capital F of p. p అయినా పర్వాలేదు, ఏ వేరియబుల్ పెట్టుకున్నా పర్వాలేదు. p or s, t, whatever it may be. Capital F of p, that is equal to minus infinity to infinity f of x into e power I px into dx. ఇక్కడ మీరు p పెడితే ఇక్కడ ip పెడతారు. ఇక్కడ f of s పెడితే ఇక్కడ మీరు isx పెడతారు. ఇక్కడ ఏదైతే డిపెండ్ అయితే ఉందో ఇక్కడ ఈ ఫార్ములాలో మనం అది యూస్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇంటర్వెల్ ఇచ్చాడు. దానిని తర్వాత ఇక్కడ మోడ్ ఎక్స్, ఇక్కడ చూడండి, ఇది ఒక రియల్ లైన్ తీసుకుంటాను. అంటే ఈ ఇంటర్వెల్ని ఎలా స్ప్లిట్ చేయాలో దాని గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ డెఫినేషన్లో మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఇది మధ్యలో 0, ఇది 1, ఇది 2 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ -1 -2 అండ్ సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ రియల్ లైన్ మీద ఇక్కడ 0 కదా, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. మోడ్ ఎక్స్ అంటే -x ప్లస్ x రెండు ఉంటాయి. సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1, అలాగే -x ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు దీని నుంచి ఏమి రాసుకోవచ్చు చూడండి, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉంది కాబట్టి, అంటే 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇక్కడేమో ఎక్స్ లెస్ దాన్ -x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే -1కి 1కి మధ్యలో ద ఫంక్షన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఉంటుంది. -1కి 1కి ఇన్ బిట్వీన్స్లో ఉంటుంది. అలాగే రెండో చూడండి ఒకసారి, ఇక్కడ మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. మోడ్ ఎక్స్ అంటే -x ప్లస్ x రెండు ఉంటాయి కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 1, అలాగే -x గ్రేటర్ దాన్ 1.
దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ లెస్ దాన్ 1 అవుతుంది. ఎక్స్ లెస్ దాన్ -1 అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఇది? -1 దగ్గర నుంచి -∞ అంటే ఎక్స్ లెస్ దాన్ -1 అంటే -1 నుంచి ఇటువైపు ఉంటుంది. అలాగే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. అంటే 2 టర్మ్స్‌కి మధ్యలో అది ఆసిలేట్ అవుతా ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఆ యొక్క ఇంటర్వెల్‌ని స్ప్లిట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి ఇక్కడ. ఈ -∞ స్టార్ట్ అవుతా ఇంటిగ్రల్ -∞ నుంచి ఇక్కడ ఇది ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఏముంది? దీని మీనింగు ఇక్కడ రాస్తున్నాను. దీని మీనింగు mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే ఫస్ట్ గివెన్ ఫంక్షన్ రాసుకుంటే సరిపోయేది. బట్ ఓకే, లీవ్ ఇట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ ఎక్స్ వాల్యూ దేనికి మధ్యలో ఉందంటే -1కి 1కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అదే 0 దగ్గర ఎలా ఆసిలేట్ అవుతుందంటే -∞ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు -1. అంటే ఈ రెండింటికి మధ్యలోనే కదా ఇలా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటిది? 1కి ∞కి మధ్యలో ఉంటుంది. అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు +∞. సో ఇక్కడ -1 to 1 ఒకటి ఉంది. అలాగే -∞ to -1 ఉంది ఫస్ట్ ఇది రాస్తా. -∞తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ ఇంటర్వల్ రాస్తా. -∞ to -1. సో ఇది -1 ఇంటూ f ఆఫ్ ఎక్స్ ఇంటూ e పవర్ ipx ఇంటూ dx. తర్వాత -1తో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? -1 ఇక్కడ ఉంది. -1తో స్టార్ట్ అయ్యేది ఇంటిగ్రల్ -1 to 1 ఉంటుంది. f ఆఫ్ ఎక్స్ ఇంటూ e పవర్ ipx ఇంటూ dx. తర్వాత 1. ఇప్పుడు 1తో కంటిన్యూ అయ్యే ఇంటర్వల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఇంటిగ్రల్ 1 to +∞ ఇంటూ f ఆఫ్ ఎక్స్ ఇంటూ e పవర్ ipx ఇంటూ dx. ఇప్పుడు టోటల్గా మన ఇంటర్వెల్ ఏంటిది? -∞ to ∞. ఫైనల్గా మన ఇంటర్వెల్ ఏంటిది? అది. అంటే మనకిచ్చిన ఇంటర్వల్ -∞ to ∞ అనే ఇంటర్వల్ని నేను ఈ 3 టైప్స్లో స్ప్లిట్ చేసుకోగలిగాను అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి. ఈ వాల్యూ -∞ to -1 ఎక్కడ ఉంది? -∞ to -1 యొక్క f ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 0. 1 to ∞ ఎంత వాల్యూ? 0. ఓకే. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటిగ్రల్స్ జీరోస్ అయిపోతాయి. ఇంటిగ్రల్ 0 కాబట్టి అంటే -1 to 1 అనే ఇంటిగ్రల్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ f ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? 1 - x² ఇంటూ e పవర్ ipx ఇంటూ dx. సో ఒకే ఇంటర్వల్ మిగిలింది. సో మనం ఇక్కడ దీనికి బై పార్ట్స్ అప్లై చేద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్. కాబట్టి బై పార్ట్స్ అప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది డిఫరెన్షియేషన్ చేసుకుంటే వెళ్తే రెండో దానికి ఇంటిగ్రేషన్ అంటే e పవర్ ipx బై ip. తర్వాత -∞ దీనికి ఇక్కడ మైనస్ పెట్టేసేసి దీనికి డెరివేటివ్ -2x. దీనికి ఇంటిగ్రల్ ఎవరు? e పవర్ ipx బై i² p². ప్లస్ తర్వాత దీనికి డిఫరెన్షియేషన్ ఇక్కడ ప్లస్ పెడతాను. -2xకి ఎంత? -2. దీనికి ఇంటిగ్రల్ ఇక్కడ రాస్తున్నాను. e పవర్ ipx బై i³ p³. సో ద ఇంటర్వెల్స్ ఆర్ -1 to 1. ఈ ఫస్ట్ ఫంక్షన్కి అంటే ఫస్ట్ టర్మ్కి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే చూడండి, ముందు ఇక్కడ 1 పెట్టాను అనుకో, 1² అంటే 1 - 1 0. మరలా దీనికే లోయర్ లిమిట్ పెట్టాను అనుకో, -1² + 1 అయిపోద్ది. ఇక్కడ కూడా అంతే, అప్పుడు 1 - 1 అయిపోద్ది. అంటే లోయర్ లిమిట్ పెట్టినా అప్పర్ లిమిట్ పెట్టినా రెండు జీరోసే వచ్చినాయి ఈ టర్మ్కి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అప్పర్ లిమిట్ ఈ టర్మ్లో అప్పర్ లిమిట్ అంటే 1 పెడతా. అంటే 2 × 1 e పవర్ ipx అంటే 1 కదా, బై i² p² అప్పర్ లిమిట్ అయిపోయింది. మళ్ళీ ఇదే ఫంక్షన్లో మైనస్ లోయర్ లిమిట్
సో మైనస్ ఇంటూ మైనస్ ఒకటి ప్లస్ అయిపోతే మరలా ఇక్కడ మైనస్ ఉంటుంది. మళ్ళీ 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -1 పెడతాము. అప్పుడు ఈ పవర్ మైనస్ ఐపీఎక్స్, ఈ పవర్ మైనస్ ఐపీ, ఎక్స్ వాల్యూ తీసేసా -1 పెట్టాం కదా, కాబట్టి ఈ పవర్ మైనస్ ఐపీ బై ఐ స్క్వేర్ పీ స్క్వేర్ వస్తుంది. సో దీనికి కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయిపోయింది. మరలా దీనికి ప్లస్ ఇంటూ మైనస్ అప్పర్ లిమిట్ పెడితే ఎంత అవుతుంది? 2 ఇంటూ ఈ పవర్ ఐపీ బై ఐ క్యూబ్ పీ క్యూబ్ మైనస్ లోయర్ లిమిట్, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ పవర్ మైనస్ ఐపీ బై ఐ క్యూబ్ పీ క్యూబ్. సో అప్పర్ లిమిట్లు లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా వస్తే వీ గెట్ దిస్ వాల్యూ. ప్రతి దాంట్లో 2 2 2 2 ఉంది కాబట్టి 2 కామన్ తీస్తా. ఫస్ట్ ఏంటప్పుడు ఈ పవర్ ఐపీ బై ఐ స్క్వేర్ అంటే -1, ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1, కాబట్టి ఇక్కడ నీకు పీ స్క్వేర్ వచ్చింది, మైనస్ పీ స్క్వేర్ వచ్చింది. తర్వాత ప్లస్ ఈ పవర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ పవర్ మైనస్ ఐపీ, ఈ పవర్ మైనస్ ఐపీ బై, ఇక్కడ కూడా ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ పీ స్క్వేర్. తర్వాత మైనస్ 2 బయటకు వచ్చేసింది కాబట్టి ఈ పవర్ ఐపీ బై ఐ క్యూబ్. ఐ క్యూబ్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ రాసుకోవచ్చు, అంటే మైనస్ ఐ వస్తుంది అనమాట. సో మైనస్ ఐ ఇంటూ పీ క్యూబ్. తర్వాత ప్లస్ ఈ 2 బయటకు వచ్చేస్తుంది కాబట్టి మైనస్ ఐపీ, ఈ పవర్ మైనస్ ఐపీ బై, ఇక్కడ కూడా అంతే మైనస్ ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ పీ క్యూబ్. సో ఇది ఇక్కడ రాద్దాం. సిన్స్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, మరి ఐ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఐ, దట్ ఈజ్ ఈక్వల్ టు -i. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టెప్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ రెండిట్లో నుంచి మైనస్ కామన్, ఈ రెండిట్లో నుంచి దీన్ని ఎలా రాస్తాను? బ్రాకెట్లో రాస్తాను. ఈ పవర్ ఐపీ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐపీ బై మైనస్ పీ స్క్వేర్. తర్వాత ప్లస్ కామన్ తీసి ఈ రెండింటిని ఎలా రాస్తానంటే ఈ పవర్ ఐపీ మైనస్ ఈ పవర్ మైనస్ ఐపీ బై మైనస్ ఐపీ క్యూబ్, ఇలా రా. ప్లస్ కామన్ తీసేస్తే ఇలా రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకోవాలంటే 2 ఇంటూ ఇక్కడ చూడండి ఈ పవర్ ఐపీ అంటే దీనికి బిఫోర్ ఒకటి చెప్తాను మీకు. సిన్స్ sin x is equal to e power ix minus e power minus ix by 2i, ఇమాజినరీ పార్ట్. అలాగే కాస్ ఎక్స్కి వస్తే ఏమవుతుందంటే ఈ పవర్ ఐఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఎక్స్ డివైడెడ్ బై 2, ఇది రియల్ పార్ట్. ఇప్పుడు ఈ పవర్ ఐఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఎక్స్ బై పీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఎలా ఉంది? ఇది ఈ ఫార్మాట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఈ 2 ఉంది కదా, ఈ 2 యువతలకు వచ్చేస్తే కింద ఒక మైనస్ ఉంది, పైకి వెళ్ళిపోతే -2, ఇది ఇటు వచ్చేస్తుంది. అప్పుడు 2 కాస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ నీకు మైనస్ కింద ఉంది కదా, అది పైకి వెళ్ళిపోతే -2 కాస్ పీ, ఇది పీలో ఉంది కాబట్టి -2 కాస్ పీ బై పీ స్క్వేర్. అర్థమైందా? ఇక్కడ 2 ఇటు వచ్చేస్తే 2 కాస్ ఎక్స్ ఇది ఈక్వల్ ఇది అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి న్యూమరేటర్లోకి వెళ్ళిపోయింది, డివైడెడ్ బై పీ స్క్వేర్ ఉంది. అలాగే ప్లస్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఈ పార్ట్ని ఎలా రాసుకోవచ్చు? 2 sin x రాసుకోవచ్చు కదా, కాబట్టి 2 sin p, ఈ డివైడెడ్ బై పీ క్యూబ్ అలాగే ఉంచండి, పీ క్యూబ్. సో ఇదనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ దాకా అర్థమైందా? అండ్ దెన్ వి గో టు ద నెక్స్ట్ పేజ్. దట్ ఈజ్ ఈక్వల్ టు -4 బై పీ క్యూబ్ p cos p minus sin p. సో వి గెట్ ద ఆన్సర్. ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఫస్ట్ వాల్యూ మనకేం కావాలి? అక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే -4 బై పీ క్యూబ్ p cos p మైనస్ sin p. ఇదేంటిది వాల్యూ? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ.
ఇది ఫోరియర్ ఇంటిగ్రల్ అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ -4/p³ ఇంటూ p cos p మైనస్ sin p ఇక్కడ దాకా. ఇకపోతే హెన్స్ ఇవాల్యుయేట్ అన్నాడు కదా, అక్కడ నుంచి మనం చేద్దాం. దిస్ ఇస్ అక్కడ నుంచి సెకండ్ పార్ట్. మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. క్వశ్చన్లో హెన్స్ ఇవాల్యుయేట్ అన్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. సారీ, ఏదైతే ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తామో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. హెన్స్ ఇవాల్యుయేట్ అనగా దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్, అండ్ సెకండ్ బిట్ని థర్డ్ పార్ట్. ఇట్లా 3 పార్ట్లుగా డివైడ్ చేసుకుని ఇప్పుడు నేను ఇది ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ హెన్స్ ఇవాల్యుయేట్ అన్నాడు అంటే దీని నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. కాబట్టి నౌ బై ఇన్వర్షన్ ఫార్ములా we have ఇప్పుడు ఇన్ ఫోరియర్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా f of x ఇది నోటుకు వచ్చేయాలి. f of x is equal to 1/2 ఇంటిగ్రల్ -∞ to ∞ క్యాపిటల్ f of p. ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా దిస్ వాల్యూ, క్యాపిటల్ f of p ఇంటూ e పవర్ -ipx ఇంటూ dp. అక్కడేమో dxలో వస్తాయి, ఇక్కడేమో p వచ్చి అన్ని pలో వస్తాయి అనమాట. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇన్వర్షన్ ఫార్ములా. దీని నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ -∞ to ∞ f of p అంటే మనకు వచ్చిన పైన ఆన్సర్ కదా, ఏంటిది అది -4/p³ ఇంటూ p cos p మైనస్ sin p ఇంటూ e పవర్ -ipx ఇంటూ dp. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద f of x. కానీ మనకి క్వశ్చన్లో f of x ఈజ్ ఈక్వల్ టు అని ఈ యొక్క ఫంక్షన్ కూడా ఇది కూడా f of x. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక స్టెప్ రాత, ఇదంతా ఈజ్ ఈక్వల్ టు f of x అంటే క్వశ్చన్లో ఇది కూడా ఇచ్చేసాడు కదా 1 - x² ఒకటి 0 ఒకటి. ఇదేంటిది mod x less than or equals to 1 mod x greater than 1 అయినప్పుడు ఇది. ఓకేనా? సో ఇదనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ క్యాపిటల్ ఏ లేకపోతే క్యాపిటల్ 1 అని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడానికి పుట్ x is equal to so and so, మనకి ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో పెట్టుకోండి. అంటే పుట్ x is equal to నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1/2. నేను ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి పుట్ x is equal to 1/2 ఇన్ ఈక్వేషన్ క్యాపిటల్ ఏలో పెడితే అప్పుడు we get ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. f of x దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆ మైనస్ బయట తీసుకొచ్చేద్దామా, -1/2 ఇంటిగ్రల్ -∞ to ∞ 4/p³ p cos p మైనస్ sin p ఇంటూ e పవర్ ipx. e పవర్ -ipx అంటే 1/2 కాబట్టి ఇంటూ 1/2 ఇంటూ dp. 1/2 ఇంటూ dp దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఈజ్ ఈక్వల్ టు ఇది కదా 1 - x² అంటే 1/2 అంటే 1/4 అంటే ఫైనల్గా మనకి ఇక్కడ 3/4 వచ్చింది అనమాట. ఈ వాల్యూ ఇక్కడ పెట్టాను నేను 1 - x² దగ్గర ఇది పెట్టాను. ఓకేనా? డన్. దట్ ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూషన్ ఈ 2 ఇందులో 2 టైమ్స్. ఓకేనా? -2/π ఇంటిగ్రల్ -∞ to ∞ 1/p³ p cos p మైనస్ sin p ఇంటూ e పవర్ -ip/2 ఇంటూ dp దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇక్కడ దాకా వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ స్టెప్ వేస్తే ఇంటిగ్రల్ -∞ to ∞ 1/p³ ఇంటూ p cos p మైనస్ sin p ఇంటూ e పవర్ ipx అంటే ఎలా రాసుకోవచ్చు అంటే దాన్ని cos p/2 మైనస్ i sin p/2. ఇక్కడ సిన్స్
e power minus ipx is equal to cos px minus I sin px. I sin px రాసుకోవచ్చు. కాబట్టి దాని ప్రకారం ఇది రాశాను. ఇంటూ డిపి ఉంది కదా, ఇంటూ డిపి దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఇక్కడ 2/π ఉంది కదా, 2/π ఉంది కాబట్టి ఈ యువతలకు వస్తే π/2 అవుతుంది. -2/π ఉంది కదా, అది అవతలకి వెళ్తే మైనస్ -2/π అలా π/2 అవుతుంది. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ మైనస్, అటువైపు ఆల్రెడీ 3 ఉంది కదా, కాబట్టి 3π/4 × 2 అంటే 8, -3π/8. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, p cos p మైనస్ sin p డివైడెడ్ బై pq ఇంటూ cos p/2. రియల్ పార్ట్ టు రియల్ పార్ట్, అంటే ఐ టర్మ్స్ లేకుండా ఉన్నది రియల్ పార్ట్. ఐతో ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్. సో ఇది ఈవెన్ ఫంక్షను కాబట్టి ఈవెన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సైన్ అనేది ఆడ్ ఫంక్షన్ కాబట్టి అదేమైపోతుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఇమాజినరీ పార్ట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. -3π/8 ఈక్వేటింగ్ రియల్ పార్ట్స్. దీని కంటిన్యూషన్ స్టెప్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -∞ to ∞ ఉంది కదా, సో మనం లోయర్ లిమిట్ ని 0లోకి మార్చుకోవాలి అంటే దాన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే 0 to ∞. p cos p minus sin p divided by pq into cos p/2 into dp is equal to -3π/8. ఎందుకన్నది, సిన్స్ ఇంటిగ్రల్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటిగ్రాండ్ ఈజ్ ఈవెన్ కాబట్టి ఓన్లీ కాసులతో ఉండదు మనకి మిగిలిపోయింది. ఇప్పుడు మనకి ఇదేగా మనం ప్రూవ్ చేయమంది. ఒక్కసారి బ్యాక్ వెళ్తే ఏది ప్రూవ్ చేయమన్నాడు ఫస్ట్ దాంట్లో చూద్దాం. ఇది ఎక్స్ కాస్ బి, అక్కడ మనకి పి కాస్ పి మైనస్ సైన్ p/p³ ఉంది. కానీ మనకి ప్రూవ్ చేయమంది ఎక్స్లో ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి నేను పుట్ ఎక్స్, ఈ 2 యువతలకు తీసుకెళ్ళిపోదాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞. p ప్లేస్ లో ఎక్స్ పెడతాను. ఎక్స్ కాస్ పి మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, p ప్లేస్ లో ఎక్స్ కదా, ఎక్స్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై x³ ఇంటూ కాస్ x/2 ఇంటూ dx. దట్ ఈజ్ ఈ 2 యువతలకు వస్తే 1/2 అవుతుంది, అంటే -3π/16 ఈ వాల్యూ. ఓకేనా, సో అది సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ అంటే రెండో బిట్ మనం ప్రూవ్ చేయాలి. థర్డ్ పార్ట్ పుటింగ్, ఈసారి సమ్ వాల్యూ ఏది పెడితే మనకు వాల్యూ వస్తుందో కావాలి. కాబట్టి పుటింగ్ x is equal to 0 in equation capital A, we get పెడితే అప్పుడు ఏమవుతుందంటే f of x is equal to 1/2π ఇంటిగ్రల్ -∞ to ∞. ఏముంది అక్కడ మనకి మైనస్ ఉంది కదా, -4/p³ ఇంటూ p cos p మైనస్ sin p ఉంది. ఓకేనా, sin p ఇంటూ dp దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేగా ఈ ఈక్వేషన్. ఏ అంటే ఎక్స్ ప్లస్ లో ఎంత పెట్టమన్నాడు, 0 పెట్టమన్నాడు. అంటే -0² అంటే 1 మాత్రమే ఉంటుంది అక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇది ఉంది మనకి. నెక్స్ట్ స్టెప్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ p cos p minus sin p divided by p³ into dp that is equal to -π/2. ఆర్ ఈ 2ని అటు పంపించేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞, 2తో మల్టిప్లై చేయాలి, లేకపోతే ఇక్కడ -∞ ఉంది కదా లోయర్ లిమిట్, సో 2తో మల్టిప్లై చేస్తే 0లోకి వెళ్ళిపోతుంది. 0 to ∞ p cos p minus sin p divided by p³ into dp that is equal to -π/2. ఇప్పుడు p ప్లేస్ లో ఎక్స్లు పెట్టేద్దాం. ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞
x cos x minus sin x divided by x cube into dx that is equal to minus pi by ఈ 2 కూడా యువతలకు వచ్చేస్తే మైనస్ పై బై 4 అవుతుంది. ఓకేనా? కాబట్టి దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to infinity sin x minus x cos x sin x minus x cos x divided by x cube into dx is equal ఇక్కడ ఒక మైనస్ కామన్ అక్కడ ఒక మైనస్ అంటే పై బై 4. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు sin x minus x cos x by x cube into dx కనుక వస్తే దట్ వాల్యూ ఈజ్ పై బై 4 పెట్టేసుకోవచ్చు. ఓకేనా? హెన్స్ సాల్వ్డ్. hence solve. So this is the procedure we have to solve any problem like this. Okay na? And one more problem, problem 2. Find Fourier transform of f of x defined by f of x is equal to e power minus x square by 2 where the x value lies between minus infinity to plus infinity. లేదా ప్రాబ్లమ్ ని ఇలా అడగొచ్చు. show that the Fourier transform of e power minus x square by 2 is reciprocal అంటే లేదు e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లేస్ లో వేరే వాల్యూ రావటం. రెసిప్రోకల్ అంటే x ప్లేస్ లో y ప్లేస్ లో z వాట్ ఎవర్ ఇట్ మేబీ అలా రావాలి. ఓకేనా? సొల్యూషన్. సో ఫోరియర్ ఏమన్నాడు? ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అన్నాడు అంటే మనం వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. వీ హ్యావ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్మాల్ పి ఎలాగైనా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్. జస్ట్ ఫార్ములా రాసి ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేశాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఆ పైన దాన్ని ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ బేసెస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. దాన్ని ఎలా రాస్తానంటే ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ ఐపి హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ పి స్క్వేర్ బై 2 ఇంటూ డిఎక్స్. అంటే దానికి రెసిప్రోకల్ అడిగాడు కదా, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 అని అడిగి దానికి రెసిప్రోకల్ అడిగాడు కాబట్టి మనం పీలు వాడుతున్నాం కాబట్టి ఈ పవర్ మైనస్ పి స్క్వేర్ బై 2 ఇంటూ చూడండి దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసి ఎలాబరేట్ చేసి బేసిస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్ చేస్తే మీకు ఫైనల్ గా వచ్చేది ఏంటంటే ఇదే వస్తుంది. సో దీనిని ఇలా రాసుకున్నాను అంతే. ఇది దీన్ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తే అంటే ఫార్ములాలో ఎవాల్యుయేట్ చేస్తే మీకు వచ్చేది అదే వస్తుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ పి స్క్వేర్ బై 2ని బయటికి తీసేస్తే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇంకేముంటుంది ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ ఐపి హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అది మిగిలింది. ఇప్పుడు పుట్ సమ్ ఎక్స్ వాల్యూ మనం చెక్ చేసుకుంటా ఉండాలి. పుట్ 1/√2 ఇంటూ ఎక్స్ మైనస్ ఐపి ఈజ్ ఈక్వల్ టు టీ అనే సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ దిస్ సో దట్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈ ఈ 2 యువతలకు వస్తే టీ ఇంటూ √2 అంటే డిటి ఇక్కడ డిటి అయిపోద్ది కాబట్టి డిటి √2 అవుతుంది. ఇక్కడ ఎక్స్ అంటే 1 మిగులుతుంది అంటే √2 ఇంటూ డిటి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ డిటి. నౌ ఈ వాల్యూస్ పైన సబ్స్టిట్యూట్ చేద్దాం.
Now capital F of small f of x, that is equal to e power minus p square by 2 integral minus infinity to infinity e power minus t square into root 2 dt. root 2 dt ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 బయటకు తీసేద్దాం. రూట్ 2 ఇంటూ ఆల్రెడీ ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2 ఉంది. ఇంకా ద రిమైనింగ్ ఏముంది, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. కంటిన్యూషన్ రూట్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2 ఇంటూ ఇక్కడ చూద్దాం. దిస్ వాల్యూ ఈజ్ రూట్ పై ఆల్రెడీ మనం చేసాం లాస్ట్ క్లాస్లో. అంతకుముందు ఒక 2-3 బ్యాక్ క్లాసెస్లో మనం మైనస్ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిటి కాబట్టి దట్ వాల్యూ ఈజ్ రూట్ పై. ఓకేనా, ఇక్కడ రాస్తాను. సిన్స్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ పై. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 పై. రెండు కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి కాన్స్టెంట్ రెండు ఒకే చోట పెట్టేస్తాను ఇంటూ ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2. సో కాన్స్టెంట్ కాబట్టి నథింగ్. ఓకేనా, సో ద రెసిప్రోకల్ ఈజ్ ఈ పవర్ మైనస్ పీ, అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఇస్తే మనకేం వచ్చింది, ద రెసిప్రోకల్ ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 2 వచ్చింది. అంటే దస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus x square by 2 is e power minus p square by 2. Hence, f of x is self-reciprocal. Self-reciprocal. And one more important note, ఇక్కడ నోట్ పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేయండి. అదేమొచ్చిందంటే if the function f of x is equal to capital F of p, అంటే capital f of x కి ఈక్వల్ అయితే then the function f of x is called self-reciprocal. ఇప్పుడు అలాగేగా మనకు వచ్చింది f of x ఎంత ఇచ్చారు మనకి, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 వచ్చింది. దానికి రెసిప్రోకల్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ లో మైనస్ పీ స్క్వేర్ బై 2 వచ్చింది. సో దిస్ ఈస్ ద సెల్ఫ్ రెసిప్రోకల్ అంటారు అనమాట. ఓకేనా, హెన్స్ సాల్వ్డ్. So this is the procedure we have to solve any problem based on the Fourier transform formula. Fourier transform యొక్క ఫార్ములా అప్లై చేసి ఇచ్చిన ఫంక్షన్ ని మనం అందులో సబ్స్టిట్యూట్ చేసి ఇవాల్యుయేట్ చేస్తే we get one answer. ఓకేనా, ఒకవేళ హెన్స్ ఇవాల్యుయేట్ అని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని దాని యొక్క ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో పెడితే ఏదైతే ఇవాల్యుయేట్ చేయమన్నాడో ఆ ఆన్సర్ మనకి వస్తుంది అనమాట. కాబట్టి హెన్స్ ఇవాల్యుయేట్ అన్నప్పుడు మాత్రమే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనం అప్లై చేస్తాము, లేకపోతే నో నీడ్ టు రైట్ ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. థ్యాంక్ యూ.